మనకి సుపరిచితులు వెంకటేశ్వర్లు గారు, స్టేట్ కోఆర్డినేటర్ బచ్పన్ ఆందోళన గారు, వారు మనకి ఓరియంటేషన్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ మీద ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంకటేశ్వర్ గారు. ముఖ్యంగా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేది పాక్సో యాక్ట్ అని మాట్లాడుతున్నాం. ఈ యాక్ట్ అనేది పిల్లలకు సంబంధించి, పిల్లలు అంటే ఇక్కడ అందరూ 18 సంవత్సరాల్లో ఎవరైతే ఉన్నారో అందరూ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇలాంటి లైంగిక వేధింపులు జరిగిన చట్ట పరిధిలోకి వస్తారో ఆ వ్యక్తిగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద ఎదిరిస్తారో ఈ చట్ట ప్రకారమైన శిక్షలు కూడా వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటని మనం మాట్లాడుకుంటే, పాక్సో చట్టం రాకముందు మహిళలపై లైంగిక వేధింపు, లైంగికము వేధింపు అనేది ఒకటే ఒకటి మాట్లాడుకుంటాము, రేపు అలాంటి వాటి గురించి మాట్లాడారు. కానీ అది కూడా మనము ఐపీసీ సెక్షన్ ప్రకారమే లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం వచ్చిన తర్వాత ఇంతకుముందు మేడం మాట్లాడారు, లైంగిక వేధింపులు అంటే చాలా రకాలుగా ఉన్నాయి, వాటన్నిటినీ డిఫైన్ చేస్తూ వచ్చారు. పదాలు ఏంటంటే మనం ఏంటంటే కొన్ని విషయాలు నేర్చుకోవడం తప్పేం లేదు, బట్ ఏంటంటే ఈ చట్ట ప్రకారం ఆ లైంగిక వేదికలను కూడా ఒక 4 భాగాలు విభజించి దాని గురించి మాట్లాడారు. అదేవిధంగా ఈ చట్టంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ అఫెన్సెస్ అనేది ఇంతకుముందు ఐపీసీ ప్రకారం ఓన్లీ ఒక అమ్మాయిల మీద, అంటే అమ్మాయిల మీద కానీ మహిళల మీద జరుగుతున్నాయి కదా అభిప్రాయం ఉండేది. బట్ ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మాయిలు కాదు కొంతమంది అబ్బాయిల మీద లైంగిక వేదికలు జరుగుతున్నాయి కాబట్టి జనరల్ న్యూట్రల్ చేశారు. అంటే జనరల్ న్యూట్రల్ ఇప్పుడు అబ్బాయి జరగవచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, విక్టిమ్ ఎవరైనా కావచ్చు, ఎవరి మీద కేసు తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్న రీసెంట్ గా ఈ రోజు ఒక కేసు, ఒక పాక్సో కేసు మీద పనిష్మెంట్స్ వచ్చాయి. ఎవరికి వచ్చింది కేసు అంటే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఒక చిన్న ఆడుకునే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు, అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. పాక్సో చేస్తున్నప్పుడు చూసి కూడా తల్లి సహకరించిందంటే తల్లి కూడా 3 ఏళ్ల శిక్ష విధించారు. ఏంటంటే ఇక్కడ ఎవరు పనిష్మెంట్ అనేది ఇద్దరికి వస్తుంది, డైరెక్ట్ ఇన్వాల్వ్ కావచ్చు, సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది చట్టం కొత్తగా దీంట్లో ఏంటంటే మా బ్యూటీ ఏంటంటే అటెంప్ట్ చేసినా చేయలేవాడు, అటెంప్ట్ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, సక్సెస్ కాలేదు. అటెంప్ట్ చేసినా, అపాయింట్మెంట్ ప్రోత్సహించిన, ఒకవేళ ఆ విషయం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ చేయలేకపోయినా, తెలిసింది నువ్వు రిపోర్ట్ చేయలేకపోయినా, రికార్డ్ చేయలేకపోయినా, రికార్డ్ అంటే పోలీస్ ఆఫీసర్ రికార్డ్ చేయకపోయినా, దీనికి అంత ఏ చేసినా కూడా ఈ చట్ట ప్రకారం శిక్ష. కాబట్టి ఎవరికైనా ఇది జరిగిందని చెప్తే తప్పకుండా ప్రతి ఒక్కరు మనకు రెస్పాండ్ కావాలి, ఆ విక్టిమ్ సపోర్ట్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఈ చట్టం పేరు చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం ఏమిటంటే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అన్నమాట, జ్యుడిషియల్ ప్రొసీజర్స్. ఏంటంటే ఏదైనా పాపకు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్, సేఫ్, సెక్యూరిటీ వీటన్నిటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వీడియో ట్రయల్ జరుగుతుంది, రికార్డింగ్ చేస్తుంటారు. పాప ఏదైతే స్టేట్మెంట్ ఏమంటున్నారంటే పాప కానీ బాబిచ్చిన స్టేట్మెంట్ ఫైనల్. బటన్ ప్రూఫ్ ఏదైతే ఉందో అనేది అది నేను చేయలేదని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో నా మీద ఇలా జరిగిందని ఒక పాప చెప్పి జడ్జి గారు మాట స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది జరగలేదని వాడు ప్రూఫ్ చేసుకోవాలి. కానీ జరిగిన విషయాలు ఇంకా అలా జరిగిందని చెప్పి ఒకేసారి క్లాస్ జరుగుతుంది, ఆ సందర్భము అని ఆమెకు ఏది అప్పుడు అర్థమైంది, ఏం జరిగింది, ఎలాంటి ఫీల్ అయిందంటే ఒకసారి చెప్తే సరిపోతుంది. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్క జిల్లా రీసెంట్ గా మనకు అమెండ్మెంట్ పాక్సో సంబంధించి ఏం చేశారంటే కేసెస్ చాలా లోడ్ ఎక్కువైపోయింది, తొందరగా నిర్ణయాలు రావడం లేదని చెప్పేసి ఏ 200 కేసులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఆ జిల్లా కోర్టుల పరిధిలో కానీ సబ్ కోర్టులలో కానీ ఇమీడియట్ గా స్పెషల్ పాక్సో కోర్టు పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు దాదాపు మన స్టేట్ లో 36 కోర్ట్స్ అంటే ఇమీడియట్ గా దీనికి సంబంధించిన పరిష్కారాలు రావాలి. రైట్. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే ఈ చట్ట ప్రకారం రీసెంట్ గా అమెండ్మెంట్ ఏం చెప్పారంటే ఎవరైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి రన్ చేస్తున్నారో, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ రన్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ అందరి మీద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి వాళ్ళు అక్కడ పెట్టుకొని పని చేయిస్తున్నారు అనేది కూడా అందరి మీద ఉండాలని చెప్పి
ఇంకొకటి ఏమని చెప్పారు రీసెంట్ గా, మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నారంటే ఎవరైతే ఈ కేసెస్ అంటే బాబుకు సంబంధించిన కేసెస్ డీల్ చేసే వివిధ విభాగాలు, పోలీస్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళకి ఏవైతే ఇన్వెస్టిగేషన్ లో కొన్ని చాలా వరకు ఏంటంటే దాదాపు 35-40% కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కొద్ది లోపాల వల్ల జరిగింది తన అంటే ఎవిడెన్స్ తీసుకోవడం విషయంలో కానీ ప్రొడ్యూస్ చేయడం విషయంలో కానీ కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ పోలీస్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరికి అవగాహన ట్రైనింగ్స్ అనేది తప్పకుండా ఇవ్వాలని మిషన్ డైరెక్షన్. కాబట్టి ఇదే కాకుండా కొన్ని అంతకుముందు సంవత్సరం లేదంటే పనిష్మెంట్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఏంటి ఇంతకుముందు ఏమంటే మామూలుగా లైఫ్ ఇంప్రూవ్మెంట్ లో ఉంటుంది, మళ్ళీ డెత్ పెనాల్టీ పడడం జరిగింది. అంటే ఒకవేళ అత్యాచారం జరిగిన ఆ పాప కానీ బాబు కానీ చనిపోవడం కానీ లేదా వేరే అంగవైకల్యం జరుగుతుందా అలాంటి 12 years బిలో ఎవరైనా జరిగితే కూడా ఇది కూడా మరణశిక్షలో ఇది రీసెంట్ గా కొన్ని మార్పులు జరుగుతుంది. ఎవరి మీద జరిగింది అసలు ఈ లైంగిక వేధింపులు అంటే ఏంటి అనేది చిన్నగా మాట్లాడు. ఇక్కడ ఎంత డిఫరెన్స్ చాలా ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు. బట్ వెళ్ళకుండా మనకు ఈ లైంగిక వేధింపులు అంటే 4 రకాలుగా మాట్లాడు. పెనిట్రేటివ్ అని మాట్లాడు, సెక్సువల్ పిల్లలు ఎవరైనా అబ్బాయిల పైన అబ్బాయిల పైన కానీ లైంగిక వేధింపులే కానీ అది పెనిట్రేటివ్ అంటే కలవడం వల్ల అలాంటి సందర్భం జరిగితే అది. ఇప్పుడు ఏదైనా కలవడం విషయం ఏంటంటే మనకు నిర్భయ వచ్చిందో కలవడం అంటే వేరే ఆబ్జెక్ట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేసినా కూడా దాన్ని కూడా పెనిట్రేటివ్ కింద. ఇంకొకటి ఏంటంటే సెక్సువల్ అసాల్ట్. అసలు ఏంటంటే ఎవరైతే మన పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసినా కూడా సెక్సువల్ అసాల్ట్ టచ్ చేయడం. ఇంకొకటి ఏంటి సెక్సువల్ హరాస్మెంట్. అనేది హరాస్మెంట్ ఏంటంటే ఇంతకుముందు వేరే డిఫైన్ చేశారు చూడడంలో లైంగికంగా చూడడం ఇంటెంట్, సెక్సువల్ ఇంటెంట్ అంటే నేను చూసుకునే విధానంలో ఏదైనా అలాంటి ఉద్దేశంతో చూసినా గానీ, అలాంటి ఉద్దేశంతో మాట్లాడినా కానివ్వండి, అలాంటి మెసేజెస్ ని పాస్ చేసినా కానివ్వండి, టచ్ చేసినా కానివ్వండి, టచింగ్ అనేది మామూలుగా పిల్లలు టచ్ చేసినా ఉద్దేశాలు సెక్సువల్ ఇంటెంట్ వాళ్ళు ఆ చేసే వాళ్ళలో ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్ గా సెక్సువల్ హరాస్మెంట్ కింద మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రోనోగ్రఫీ. పిల్లల్ని ప్రోనోగ్రఫీ వాడుకున్నా లేకుంటే అలాంటి వీడియోస్ చూపించినా కూడా ఈ చట్టం ప్రకారం ఇవి 4 రకాలు. ఇందులో ఏమంటున్నారంటే చాలా వరకు ఈ కేసెస్ చూస్తుంటే పిల్లల మీద జరిగే లైంగిక వేదికల గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా వరకు ఈ వేదికలు అంటే ఈ జరుగుతున్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళే, వేరే ఇక్కడి నుంచి జరగట్లేదు. ఎవరు దాదాపు 85 to 92% లాస్ట్ ఇయర్ 92% కేసెస్ ఏవైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు పాపకు కానీ ఆ బాబుకు కానీ దగ్గర వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పనిష్మెంట్స్ ఏదైతుందో ఇవి వీళ్ళ ఏదైతే మనం 4 రకాలు మాట్లాడామో సెక్సువల్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ లో అగ్రివేటెడ్ తీసుకున్నారు. మామూలు శిక్షలు అగ్రివేటెడ్ అంటే ఘోరమైన నేరాలు. ఘోరమైన నేరాలు ఏంటి? నేరం చేసే విధానం ఘోరం కాదు. ఎవరైతే ఒక ఎంప్లాయర్ అంటే ఒక నమ్మకంతో కానీ అధికారంతో చేస్తే కూడా దాన్ని అగ్రివేటెడ్. నేను ఒక బాస్ ఏదైనా ప్రమోషన్స్ అనో ఏదో ట్రాన్స్ఫర్స్ అలాంటి ఉద్దేశాలతో చేస్తే మామూలు కంటే మీకు ఇంకా శిక్ష ఎక్కువ. నమ్మకంతో ఒక తాతనో ఒక మామయ్యనో పడేవన్న అన్నయ్యనో కజిన్స్ ఏమైనా కావచ్చు, ఇలాంటి నమ్మకంతో లేకపోతే వాళ్ళకు అమాయకులు మంచిగా చేసుకునే ఇలాంటి వాళ్ళ దగ్గర బంధువులు అయితే మాత్రం దాన్ని కూడా అగ్రివేట్ చేయాలి. ఇంకోటి ఏమంటున్నారంటే 12 సంవత్సరాల్లో పిల్లలకి జరిగే వాటిని కూడా ఘోరమైన నేరాలు దాన్ని ఉన్న అమెండ్మెంట్ 16 వరకు కూడా చేశారు. 16 సంవత్సరాల్లో అమ్మాయిల మీద జరిగే ఏ అత్యాచారాన్ని కూడా దాన్ని ఘోరమైన నేరం కింద ట్రీట్ చేస్తారు. అంటే దీనిలో పనిష్మెంట్స్ కూడా తేడా ఉంది. ఇక్కడ 10 సంవత్సరాలకు స్టార్ట్ అయితే ఇక్కడ అగ్రివేటెడ్ అంటే 20 సంవత్సరాలకు స్టార్ట్ అయితే 20 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రివేటెడ్ ఈ విధంగా అందులో పెనిట్రేటివ్ సంబంధించి చెప్తున్నారు, మామూలుగా సెక్సువల్ అసాల్ట్ టచ్ చేయడంలో కూడా దీన్ని అగ్రివేటెడ్ అలాంటి దాంట్లో కూడా చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందంటే పిల్లల మీద ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో అనేది మనం మాట్లాడుతున్నామో తెలిసిన వాళ్ళు చేస్తే మాత్రం మామూలు వాళ్ళకంటే ఎక్కువ శిక్షలు పడతాయి. ఓకే, పిల్లల మీద జరుగుతున్నాయి దాని గురించి హరాస్మెంట్ జరుగుతుంది, రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి? ఒకవేళ ఆ పాప గాని ఆ బాబు గాని
వాళ్ళు ఆ ఏదైతే జరుగుతుందో ఆ విషయాన్ని వాళ్ళు అనేసిగా వెళ్ళి వాళ్ళ కాంప్లైంట్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ అనే కాంప్లైంట్ చేయాలి. వాళ్ళ ద్వారా ఏదైనా చైల్డ్ కానివ్వండి వేరే డిసిప్లినరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ద్వారా కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని విషయాల్లో చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అని మాట్లాడుతున్నాం. ఒకసారి పాప స్టేట్మెంట్ అలా జరిగిందని చెప్పి ఒక లెటర్ ఇచ్చారంటే, ఇంకోటి ఏంటి ఈ మధ్య జీరో ఎఫ్ఐఆర్ తీసుకురావడం జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ జరిగింది, హైదరాబాద్ లో జరిగింది, ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, పాప ఎక్కడో మహబూబ్నగర్కి వెళ్ళి అక్కడ నాకు హైదరాబాద్ లో అత్యాచారం జరిగింది ఎలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కాంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ లో చేస్తారు. ఇక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ అనేది ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకోటి ఏమంటే ఎలా ఉంటుందంటే, పాప గాని బాబు గాని స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం కానీ అధికారి ఉంటారు, వాళ్ళు కూడా పాపకి ఎక్కడ కన్వెంట్ ఇక్కడ ఇంట్లో చూస్తున్నారు, నలుగురు వస్తున్నారని అమ్మాయి ద్వారా ఇబ్బందిగా ఉంటుంటే అమ్మాయికి ఏ ప్లేస్ సేఫ్ అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర మా చుట్టాలు ఇంటి దగ్గర ఉంటారు, లేకపోతే వాళ్ళ దగ్గర నేను ఉంటాను, లేకపోతే అంగన్వాడీ సెంటర్ కూర్చుంటాను, మామూలుగా సెంటర్ మీటింగ్ లాగా వచ్చి మాట్లాడుతుంటే అమ్మాయికి ఎక్కడ కన్వెంట్ ప్లేస్ అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు అనేది ముందుకు తీసుకుంటారు. రీసెంట్ అమెండ్మెంట్ ఏమని చెప్పారంటే, ఎఫ్ఐఆర్ ఉన్నా ఎఫ్ఐఆర్ డిలే అవుతున్నా కానీ పాప ఇది జరిగిందని తెలిస్తే ఇమీడియట్ గా మెడికల్ అనేది ట్రీట్మెంట్ చేస్తూ ప్లస్ మెడికల్ రిపోర్ట్ అనేది వాళ్ళకి ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కోసం ఎఫ్ఐఆర్ అయితేనే నేను చేస్తాను కానీ ఏ వాళ్ళు ఇన్సిస్ట్ చేయడానికి వీళ్ళు మెడికల్ రీసెంట్ అమెండ్మెంట్ చెప్పారు. కాబట్టి ఇమీడియట్ గా పాపకు సంబంధించిన మెడికల్ సంబంధించి కానీ మెడికల్ రిపోర్ట్ పంపిస్తాను, దాని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే, పాప ఇచ్చి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ జరుగుతూనే ఉంటుంది, అక్యూజ్ ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, జరిగినది కరెక్ట్ అని వాళ్ళకు ఇమీడియట్ గా అక్యూజ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అరెస్ట్ రిమైండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి పాప మెజిస్ట్రేట్ ముందు 160% మళ్ళొకసారి మరి ఆ జరిగిన విషయం ఏదైతే రాసి కరెక్ట్ అయినా కాదని ఆ మ్యాజిస్ట్రేట్ ముందు అంటే బెంచ్ ముందు అందరి ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేడం పాస్పోర్ట్ కోర్స్ ఏవైతే ఉన్నాయో అర్థమందరూ ఉమెన్ ఆఫీసర్స్ పెట్టుకున్నారు, బట్ కొన్ని కోట్లలో ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఛాంబర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏ స్టేట్మెంట్ ఇస్తుందో అదే స్టేట్మెంట్ ప్రకారం ప్రొసీడింగ్ జరుగుతుంది. ఒకవేళ ఫైనల్ ఇయరింగ్ ఏదైతే ఉంటుందో లేకపోతే క్రాస్ ఎగ్జామిన్ ఏదైతే ఉంటుందో ఏదైనా అలాంటి సందర్భాల్లో అప్పుడు ఒకసారి మరొకసారి పాప వస్తుంది, అపోజిషన్ లాయర్ ఉంటారు, ఇక్కడ మధ్య తెర ఉంటుంది. ఏంటంటే ఈ వ్యక్తి అటు అవ్వడం, ఆ వ్యక్తి అవ్వడంతో మనకు అవ్వకుండా స్టేట్మెంట్ ప్రొసీజర్స్ కూడా మనం పెట్టాలి. కావాలంటే మనం భరోసాల జైలు పెళ్లి కోర్టు కూడా పెట్టడం జరిగింది, అలా ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసి. ఇక్కడ ఏంటంటే అక్యూజ్ చూసి భయపడకుండా కూడా పెట్టారు. అయితే ప్రశ్నలు అడిగే విధానంలో కూడా చాలా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగొద్దని కూడా చెప్తున్నారు సార్. ఏంటి అక్కడ జరిగే విధానం, అక్కడ ఏమైతే అడుగుతున్నారో ప్రశ్నలు మ్యాజిస్ట్రేట్ ముందు కాదు, జడ్జి గారి ముందు తీసుకెళ్లి ఆ జడ్జి గారితో అమ్మాయికి ఇబ్బందికరంగా లేని ప్రశ్నలు మాత్రమే అడగాలి. అది కూడా అమ్మాయి చెప్పాలనుకుంటే చెప్తుంది, లేకపోతే నాకు తెలియదు అని చెప్తే చెప్పొచ్చు, నాకు అది రెస్పాండ్ కాకుండా పర్లేదు. బట్ అడిగే ప్రశ్నల సరైన మాత్రం అమ్మాయికి ఆకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇబ్బందికరంగా ఉంటుందని క్లియర్ గా ప్రొసీజర్ చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ పాక్సో కేసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క 200 కేసులకు ఒక కోర్టు అంటున్నాం కదా, ప్రతి దాంట్లో ఇమీడియట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా పెట్టమని చెప్పారు. ఆల్మోస్ట్ మనకు రిక్రూట్మెంట్ కూడా మొన్న స్టార్ట్ అయినట్టు. అందరు ఎంత తొందర డిస్పోజల్ కావాలి, ఇంకా లీగల్ సపోర్ట్ పాపకు సంబంధించి లీగల్ సపోర్ట్ కూడా దొరకాలని దాన్ని కూడా మనం చేయడం. ఇది చట్టం ఈ విధంగా కొన్ని సరైన చెప్తూ వస్తుంది, చట్టాలు చెప్తున్నాయి, యాక్ట్ పకడ్బందీగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పాక్సో గురించి మనం మాట్లాడుతుంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మన దగ్గర పాక్సో కేసు రికార్డ్ అయ్యేది మన తెలంగాణ రికార్డింగ్ దాదాపు 60-70% రికార్డ్ అవుతున్న కేసెస్ పాక్సో జరిగేది ఎలోప్మెంట్ కేసులో. ఓకే, కొన్ని అఫీట్ ఉన్నా కానీ అలా కూడా జరుగుతున్నాయి. బట్ ఈ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం 90% తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ప్రివెన్షన్ మోడ్ లో మనం ముందుకు వెళ్తే చాలా వరకు శిక్షలు ఎంతవరకు శిక్షలు తెలియక మనం ఒక్కసారి వేరే పొరపాటున ఆ విషయాన్ని మనం చూసుకోకుండా పక్కకి వెళ్తే ఒక మేకనో ఏదో ఉంటుంది కొరికేసాను అనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ బాధ చెట్టు మొక్క ఎలా పెరుగుతుంది, ఎంత కొంచెం మొక్కలా పెరుగుతుంది.
అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ ఉండే మొక్కలు మళ్ళీ మంచి రావుతుంది. బట్ ఏంటంటే ఏదో ఒక కాబట్టి ఏంటంటే ప్రొటెక్షన్ విషయంలో కొంచెం మనం కేర్ ఉంటాయి. ఇది సింపుల్ లాజిక్. ఏంటి వేరే ఏ దేశం కూడా వస్తలేదు, వేరే రాష్ట్రాల నుంచి వస్తలేదు, మన దగ్గర వాళ్ళే వస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పటికే పిల్లలు ఎవరికైతే మనం చెప్పాలో మన తల్లిదండ్రులం కాబట్టి ఈ మహిళా దినోత్సవంలో మన మహిళలు, ఎందుకంటే పిల్లలు ఎవరు సాధ్యమైనంత వరకు తల్లి ఆ బాబు కానీ సేఫ్ టచ్ చేసి అన్సేఫ్ టచ్, గుడ్ బాయ్ టచ్ చేసి అన్సేఫ్. నీకు ఏది మంచిగా అనిపిస్తుందిరా? ఇది ఒక నాన్న ప్రేమ వేరు, చేయి వేయడం, ఒక తల్లి ప్రేమ వేరు, ఒక అన్నయ్య ప్రేమ వేరు. ఆ టచ్ లో ఉంటుంది వాళ్ళకు కూడా ఆప్యాయత. ఆ సేఫ్ ఏదో అన్సేఫ్ ఏదో వాళ్ళకి. ఒకవేళ ఆ పాప బాబు కొంచెం ఆ మామయ్యకు ఆ పాపకు కానీ బాబుకు దూరం చూస్తే వాడు చెయ్యడము మెల్లమెల్లే. మనం ఏం చెప్తున్నాము, చేసేవాడు ఉన్నప్పుడు పాప మనతో చెప్పినప్పుడు ఆ వ్యక్తి నుంచి మన పాపను కానీ బాబు దూరంగా పెడితే అంతవరకే. మళ్ళీ వచ్చి సరిగ్గా ఎవిడెన్స్ దొరికితే మాత్రం పెనాల్టీ లేదు. మన మామూలుగా పనిష్మెంట్స్ ఏ విధంగా పడుతుందో చూస్తున్నా, అప్పటిలాగా డిలే అవుతుంది. మాక్సిమం 1 year లోపలే డిస్పోజ్ చేస్తున్న కేసు ఫాస్ట్ అయిపోయింది కోర్టు. కానీ ఏడాది మన మామూలు శిక్షలు పడవు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేస్తే ఏం చేస్తారు, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం. ఇవన్నీ కంటే ఇవన్నీ పెద్ద దానిని వ్యతిరేకిస్తలే, జరగాలని. కాకపోతే ముందు ప్రివెన్షన్ లో మన పాప మన బాబు ఇలాంటి ఏమైనా మనం చూస్తే నా తమ్ముడు అలా చేస్తాడా అని అమ్మ, నా తమ్ముడు అలా చేస్తాడా నాన్న, మా దిగిందా అనే ఉద్దేశం పాపకు అన్కంఫర్టబుల్ ఉంది. కాబట్టి అలాంటి వాటి కొంచెం దూరంగా వస్తే మన పిల్లలకి. ఇంకొకటి విషయం ఏంటంటే అందరూ తలుపుతున్నాం కాబట్టి పిల్లల విషయంలో మనకి ఏదైతే పిల్లల గురించి మనం ఎంతో కష్టపడుతున్నాం, పిల్లల కోసమే చేస్తున్నాం. ప్రతి ఒక్క పాప బాబు ఆమె స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఆమె వస్తూ పోతున్న పైన వచ్చి అమ్మతోనో నాన్నతోనో షేర్ చేసుకునే విధంగా పిల్లలు టైం తీసుకొని ఒక 5 నిమిషాలు మీరు ఎంత ఆఫీస్ సిటీలో ఇంటికైనా నాన్న ఏమైందా మంచి వెళ్తే కాలేజ్ అని చెప్తే చాలా నాన్న ఓకే ఇలా ఆమెకి సపోర్ట్ గా మాట్లాడితే అమ్మ వింటదు, చెప్తే నేను వింటది అమ్మ, ఇలా సజెస్ట్ చేస్తాను, నాకు ఇలా ఉందని చెప్తాది. లేకుంటే ఏదైనా నాకు ఏదైనా ఆపద జరిగితే కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రొటెక్షన్ మెజర్స్ ఏదో చెప్తుంది అని ధైర్యం ఆ పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు కానీ అలాంటి చెప్పినప్పుడు ఏంటంటే ఒకేసారి వ్యక్తిగత అటాక్ కాకుండా మనం కూడా కొంచెం పక్క నుంచి కొన్ని వెళ్ళిపోతుంటే ఈ విషయాలు మళ్ళీ జరగవు. కాబట్టి మనము ఈ చట్టాలు ఏవైతే చెప్పినా, ఎన్ని సెక్షన్స్ తీసుకొచ్చినా, ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినా, ఎన్ని పనిష్మెంట్ ఇచ్చినా జరుగుతుంది. మనుషులు అనే వాళ్ళు ఎలా అయిపోయిందంటే అది మనుషులు అనే పదవి కొన్ని రోజులైతే గుర్తుతో అలా వచ్చేసి ఎలా వస్తుంది, పిల్లవాళ్ళు పెంచే విధానం. మన తల్లిదండ్రులు మనం కూడా నాకు కూడా పాప ఉంది, పాప ఈ పాపను ఏ విధంగా నేను చెప్తున్నాను, అమ్మా వెళ్ళిపోతున్నావు ఫ్రెండ్స్ దగ్గరగా, ఈ టైం రాగా ఎందుకు వస్తలేవు అని నేను అడుగుతున్నాను. నా బాబుని అడగాలి. ప్రతి ఒక్క తల్లి అలా ఎందుకు లేట్ అయిందా, ఏమైంది అలా అంటావురా, మా పాపను ఇలా అన్నాడని చెప్పి నీ దగ్గరికి వచ్చి నీ యొక్క తల్లి నీ దగ్గరికి వస్తే ఫస్ట్ నువ్వే 4 కన్నాలు ఏంట్రా నీ చెల్లె లేదా అలానే అంటావని మనం అంటే, అవును నా కొడుకు ఏమన్నా నీ అమ్మాయి ఇట్లా అంటే మనమే ఉంటా అంటే మనం సపోర్ట్ చేసేటో. కాబట్టి తల్లిదండ్రులుగా మనమే ఎవరైతే నా కొడుకు తప్పు చేసినా గానీ కొడుకును పెంచే విధానంలో ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నాం కదా, అమ్మాయిని పెంచడం చాలా ఈజీ, మంచిగా ఉదయం. ఎవరైతే కొడుకున్న తల్లిదండ్రులకు ఉన్న కష్టాలకు అంతా ఇంతగా. ఎందుకంటే ఏమన్నా వాస్తవాలు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ బయటకు వెళ్తే ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా తెలియదు. వాడు అమ్మాయికి తెలిసేసరికి మనం కొడితే మనం ట్రాక్ చేయొచ్చు. అబ్బాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా తెలుసు. ఒక్కసారి నువ్వు కష్టపడి చేసి అందులో చేసేదాకా మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా సపోర్ట్ గా ఉన్నా వీళ్ళు కూడా పనిష్మెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిందంటే మనం అందరం ఎడవాల్సి. అందుకే అబ్బాయిల వాళ్ళు ఎవరైతే మనం కూడా ఏంటంటే అమ్మాయిలు ఎంత జాగ్రత్త చూసుకోవాలో అబ్బాయిల విషయంలో అప్పుడు అన్ని సెట్ అయితే వాడికి చెప్పాలి. మనం చిన్నప్పటి నుంచి నీ ఏజ్ వాళ్ళు వస్తుంది, ఒక చిల్డ్రన్ చూసుకో, పెద్దవాళ్ళని చూసుకో, తల్లి చూసుకో అని చెప్తాడు. అలాంటి ఉద్దేశాలు వాళ్ళు నేర్పిస్తేనే వారి యొక్క అదే భావాలు వస్తుంది. అలాంటి కాబట్టి ఆ పిల్లలు ఆ విధంగా పెంచుదాము. మన పిల్లల్ని మనం ముందు ప్రివెన్షన్ చేసుకున్న తర్వాత ఒకవేళ దీనికి ఎలా ఇన్ని జరిగినా కూడా ఇన్సిడెంట్ జరిగితే తప్పకుండా మన చట్ట ప్రకారం వెళ్దాం. మీరు ఏ పాప కానీ బాబు కానీ ఇలాంటి ఇన్సిడెంట్ మీ దృష్టిలోకి వస్తే దయచేసి ఆ
ఎందుకు లేదు బయట ప్రపంచము ఎందుకు బ్లేమ్ అవుతాం కదా అని ఒక్కసారి మీరు ఒక్కసారి ఆగిందంటే చిన్నది పెద్దది కాబట్టి రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కేసెస్ ఎక్కువైతున్నాయని చెప్పి భయం కాదు, ఏదో జరుగుతుందని కాదు, అవేర్నెస్ ఎక్కువైంది. ప్రతి ఒక్క అంగన్వాడీ కాదు, ఎందుకంటే మీ స్టేట్ లెవెల్ జరుగుతున్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతున్నాయి, మీ సెక్టార్ లెవెల్లో మీటింగ్ జరుగుతున్నా కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలు తెలిసిపోయింది కాదు బయటకు వచ్చని చెప్తున్నారు. అది సంతోషపడడం ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ ఈ విషయాల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా నేను దయచేసి చెప్తున్నా, పిల్లల విషయాలు అమ్మాయిల గురించి మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు మీరు అమ్మాయిల గురించి పెట్టి మీటింగ్ లో అమ్మాయిలకు ఎట్లుండాలి అట్లుండాలి కాదు, అబ్బాయిలతో కూడా మనం టార్గెట్ చేయాలి. ఇక్కడ డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ 0 to 6 తప్ప, ఓన్లీ మన అడల్ట్స్ అండ్ గర్ల్స్ తప్ప వాళ్ళకు కూడా టార్గెట్ చేయండి. పాక్సో చట్టం ప్రకారం ఏమైనా పాక్సో సంబంధించి అని అడుగుతారు. అర్థమైంది అసలు ఇలాంటి విషయాలు సూపర్వైజర్ కలిసి ఒక ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళ పనిచేస్తున్నారు. చైల్డ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇలాంటి ఏమైనా జరిగితే మన ఏంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ సాధ్యమైనంత వరకు చైల్డ్ రిజిస్ట్రేషన్ 18 ఇయర్స్ అమ్మాయి 21 ఇయర్స్ అబ్బాయి ఈ లోపల జరిగిన చైల్డ్ మ్యారేజ్ ట్రీట్ చేస్తారు. ఒకటి మాత్రం కొత్త అమెండ్మెంట్ ఏం చేశారంటే బాల్య వివాహాలు చెల్లవు. మీరు ఏం టెన్షన్ పడకండి, సాధ్యమైనంత వరకు ప్రివెన్షన్ ఆపుతాము. ఆ టైం వరకు ఆగకపోతే మీరు వెళ్ళి ఏదో యుద్ధాలు చేసి ఆపాల్సిన ఒక జరిగింది అనుకోండి, ఏం కాదు, జరుగుతుంది. ఇంకా మనకి ఎంట్రెన్స్ బాగా దొరుకుతాయి. పెట్టే సీఎంపీగా మన సూపర్వైజర్ గారే ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, ఎవరు విలేజ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళందరూ కలిసి పెట్టుకుందాం. బట్ ఏంటంటే సాధ్యమైనంత ప్రివెన్షన్ లో పోదాము. ఒకవేళ జరిగినా కానీ చేసినా జరిగితే కూడా మీరు ఏం బాధపడకండి, ఆ మ్యారేజ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం. మరి మ్యారేజ్ అనేది మ్యారేజ్ ఒక పదం ఉంటుంది, ఇంకోటి కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. వాడు చేసుకున్నా అది చెల్లదు. అవును కేసు ఇప్పుడు ఉద్యోగం కోసం వచ్చారు. 21 years జాబ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది సెకండ్ అది చూసుకోండి. ఇంకొకటి, ఒకవేళ ఆయన చేసుకుంది బాల్య వివాహం, ఆ డేటు అప్పుడు ఆయన ఎవిడెన్స్ ఉంటే కేసు పెట్టాడు, అది వేరు. 21 years వచ్చి ఆ ఉద్యోగ అర్హత కోసం దగ్గర పెట్టుకున్నారు, ఎలిజిబిలిటీ ఇవ్వండి లేకుండా లేదు. ఇప్పుడు అప్పుడెప్పుడో చేసుకున్నాడు, అలా చేసుకుంటే ప్రొఫైల్ అనుకోండి కేసు పెట్టండి వాళ్ళ మీద. ఒకటి చైల్డ్ మ్యారేజ్ డేట్ ఆఫ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి అమలు అది తెలుస్తుంది తప్ప ఇప్పుడు మేజర్ అయితే కాదు. ఇప్పుడు నేనేమంటే అప్పుడు చేసుకున్నప్పుడు మైనరే కదా, మైనరే కాబట్టి అప్పుడు వాడు చేసుకున్నట్టు మన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి.
ఇవి ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే చూడండి, గ్రామాల్లోకి వెళ్తే చైల్డ్ మ్యారేజ్ గురించి మీరు మాట్లాడితే మన దగ్గర సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు అందరూ వస్తారు మన చైల్డ్ మ్యారేజ్ తిరిగి. ఒకవేళ అతడు చైల్డ్ మ్యారేజ్ ఛాలెంజ్ చేస్తా అంటే ఆ కేసు వేరే. కానీ ఇప్పుడు వాడు మేజర్ అయి 21 ఇయర్స్ అయిన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నువ్వు దానికి నీకేది మ్యారేజ్ సంబంధించిన ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏదైనా మన కళ్యాణ లక్ష్మి ఏదో అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు దాని గురించి అప్పుడు ఏది రిజిస్ట్రేషన్ ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మీరు చేసుకుంటారు కదా, అప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాడు మేజరా మైనరా అని ఇస్తేనే దానికి ఎప్పుడు చూస్తారు తప్ప ఎప్పుడో జరిగిందంటే ఆ చెల్లిపోయింది కరెక్ట్ కేసు పెట్టండి, మళ్ళీ ఎవరైనా ఎవిడెన్స్ ఇవ్వండి కేసు పెట్టుకోండి. దానికి ఇప్పుడు జాబ్ మాట్లాడితే లింక్ లేదు. వాడు చాలా చేస్తాడు. నువ్వు 21 సంవత్సరాలు ఏమున్నా నాకు ఎలిజిబిలిటీ లేదా చాలా చేస్తాడు. నువ్వు మ్యారేజ్ జరగగానే మ్యారేజ్ కేసు పెట్టుకో. ఇప్పుడు నా రద్దు ఏంటి, 21 సంవత్సరాలు ఉన్నా క్వాలిఫికేషన్ ఉంది, దానికి దీనికి సంబంధం ఏంటి? అందుకే నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు ఏంటంటే ఒక విషయం ఇలాంటి ఏమైనా వస్తే ఇప్పుడున్న దాని ప్రకారం కట్టిపని చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఏంటంటే మనము ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సంబంధించి కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద ప్రతి ఒక్కరిని మనం రిజిస్ట్రేషన్ చేయిస్తే సగం గొడవలు పోతాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే నష్టాలు ఏంటో కొంచెం మీరు ఇంతకుముందు మనకు క్యాంప్ ఎలా జరిగింది లాస్ట్ ఇయర్ బ్యాక్ అనుకుంటా. కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద, ఎందుకంటే అది ఉంటేనే మీకు చెల్లుతుంది, లేకపోతే మ్యారేజ్ చెల్లదని చెప్పి చేద్దాం. అలాంటి విధంగా చేయండి. ఈ కేసు విషయంలో మాత్రం మీరు వాడి మీద కేసు పెట్టాలనుకుంటే పెట్టదు. 100% కొడుకులు కాదు, వాళ్ళ కొడుకులు పెద్దోళ్ళు అయినా కూడా పెట్టదు. ప్రూఫ్స్ ఉంటే చైల్డ్ మ్యారేజ్ చేయలేం కాదు, కేసు పడుతుంది. 18 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే వాడు పాపం ఇప్పుడు ఒకటి మ్యారేజ్ చెల్లుతుందా అంటే మ్యారేజ్ జరిగే సంబంధం మైనర్ అనిపిస్తే వాళ్ళ ప్రూఫ్ చేస్తే ఆ మ్యారేజ్ చెల్లి. ఇక్కడ ఒకటి ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ కు మాటస్ చేయడానికి సంబంధం లేదు. చైల్డ్ మ్యారేజ్ సంబంధించింది బాల్య వివాహం సంబంధించిన ఆబ్జెక్షన్స్ ఉంటే మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాత్రం చట్టం తెలియదు, బాల్య వివాహం అనేది చెల్లదు, అది మాత్రం క్లియర్. ఒకవేళ అతను ఇప్పుడు ఎవరైతే చేసుకున్న వ్యక్తి ఏదైతే ఉందో చట్ట ప్రకారం అయితే మాత్రం ఆ వివాహం అయితే చెల్లదు. కానీ ఒక వివాహం చట్ట విరుద్ధంగా చేసుకొని పిల్లలు మాత్రం ఉందంటే పిల్లలు మాత్రం 100% రైట్ ఉంటుంది, వాళ్ళ ఆస్తి మీద అది ఉంటుంది. వివాహం అయితే రిజిస్టర్డ్ కాదు, బట్ వాడికి పూర్తి అధికారం అయితే ఉంటుంది. హక్కు ఉంటుంది, ఆస్తి మీద హక్కు ఉంటుంది. ఒకవేళ అమ్మాయి మైనర్ అయితే అమ్మాయి మేజర్ అయ్యి ఆమె కాలం మీద ఆమె నిలబడే వరకు కూడా ఆ అమ్మాయి చూసుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబానికి ఉంటుంది. ఒకవేళ వాడు మైనర్ అయితే వాళ్ళ కుటుంబం చూసుకోవాలి, మేజర్ అయితే అతనే ఎవరైతే చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతను చూసుకోవాల్సిన బాధ్యత కూడా అది ఉంటుంది. రద్దు అవును కాదు, అసలు చెల్లదు. ఒకటి ఏంటండి వాళ్ళు అప్పుడు చెల్లదు, అప్పుడు చేసుకున్నా తెలియక చేసుకున్నా చెప్తాడు. ఇప్పుడు ఏంటి నేను మేజర్ ఇప్పుడు చేసుకున్నాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నేను మేజర్ ఆయన మేజర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకుంటాడు. మేజర్ చేసుకోవద్దని ఎవరు అడగరు కదా, తెలియదు నాకు. అందుకే చెప్తున్నా గ్రామ స్థాయిలో చాలా వరకు ఒక 70-60% అట్లే జరిగిపోయి అదే జరిగింది. కానీ ఓకే ఇంకా ఇక్కడ 2 విషయాలు ఇలాంటి చాలా గుర్తున్నాయి. ఎందుకంటే
అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు యాజ్ పర్ 18 ఇయర్స్ క్రాస్ అయింది, కాకపోతే 21 ఇయర్స్ అని ఏజ్ లిమిట్. ఇక్కడ ఏంటంటే సుప్రీం కోర్టు రీసెంట్ గా క్లియర్ ఇచ్చారు, అందరూ చదివారు. 18 సంవత్సరాల తర్వాత ఎవరి జీవితం వాళ్ళు సహజీవనం చేశారు అని చెప్పారు. మిక్స్డ్ గ్రూప్ కాబట్టి కొన్ని మాట ఎక్కువ తెలియదు, బట్ ఏంటంటే క్లియర్ చెప్తుందట, ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి చెల్లదు తప్ప అనుకుంటారండి. ఇప్పుడు ఈ దశలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చెల్లదు, 18 సంవత్సరాలు నిండినాయి కాబట్టి సహజీవనం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ మేజర్ అయినాక రిజిస్ట్రేషన్ తీసుకొని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇవి ఇవన్నీ ఏంటంటే మన వ్యక్తులు కుల పంచాయతీ ఉంటాయి కదా, అయితే ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, 21 సంవత్సరాలు పిల్లవాడు చేసుకుంటే ఆ వివాహం అయితే చెల్లదు. చెల్లదు అంటే ఇన్ ద సెన్స్ ఆ రిజిస్ట్రేషన్ కాడ ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ఒకవేళ వాడు 21 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వాడు నాకు మేజర్ అయినా అని చెప్పి చేసుకుంటారు. దానికి ప్రతిదానికి ఉద్యోగానికి ఇంకెందుకు కొడుతున్నారు? మేడం మీరు పని చేయండి, ఆ ఊరేదో చెప్పేసి పోదాం మీటింగ్ పెట్టుకోండి, ఏ తాండ ఆ తాండ పోదాం. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి సక్సెస్ కావాలి, ప్రతిదానికి ఉద్యోగాలు, పెళ్లికి ఉద్యోగాలు ప్రతిదానికి పెట్టుకుంటాడు. వాడు ఇళ్ళ వస్తాడు, వాడు తెలుసో తెలుగు కాండాలలో కానీ గ్రామస్థాయిలో జరిగినాయి. వాడు ఇప్పుడు 21 సంవత్సరాల వరకు అప్పుడు చేసిన పెళ్లికి ఉద్యోగ అర్హత లేదంటే మాత్రం కాంప్లికేషన్స్ జరుగుతాయి. ఇంకా ఎవరు సబ్జెక్ట్ లేరు, ఓన్లీ సిఇపిఓలు సూపర్వైజర్లు పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఇష్యూస్ అండ్ నా నెంబర్ అందరి దగ్గర ఉంది మేడం, డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. ఆస్థాన కౌలు లాగా అయిపోయింది. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్ గారు. చాలా చక్కగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ మీద చెప్పారు. ఇందులో ఏంటంటే సార్ చెప్పింది మనకి 90% అఫెన్సెస్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతాయి కాబట్టి మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విధంగా ఆడవాళ్ళకి మహిళలకి కాకుండా పిల్లలకి కూడా మగవారికి కూడా ఈ యాక్ట్ మీద అవగాహన తెలియజేయాలని చెప్పారు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే 2007 లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టడీ చేసింది. అందులో ఏంటంటే ఇందాక వెంకటేశ్వర్ సార్ చెప్పినట్టు హెరాస్మెంట్ అనేది, సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఓన్లీ అమ్మాయిల మీద మాత్రమే జరుగుతుంది, అబ్బాయిల మీద జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 2007 స్టడీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని చూస్తే కనుక 52% ఆఫ్ పర్సన్స్ బాయ్స్ ఏ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ గురవుతున్నారనే పర్సెంటేజ్ చూడవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో ఆడపిల్లల మీద మాత్రమే కాకుండా మగ పిల్లల మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.